నాకు ఇదంతా ఇష్టం లేదు. మీకు 100 రూపాయలు వేస్ట్ అవుతాయని ఇది వేసుకుంటున్నాను. మాత్రం ఎఫెక్ట్ పనిచేస్తుంది కదా. అవునండి, నాకు ఒంట్లో ఉందండి. అయితే ఒక పని చెయ్యి. నువ్వేం చేస్తావంటే ఒక పేపరు పెన్ను తీసుకో. ఎందుకండి? లెక్క రాసుకోవడానికి. అయ్యో, అత్తయ్య పిలుస్తున్నారండి. అత్తలేదు గిత్తలేదు, నువ్వు కమ్ము. వదలండి. రమ్య, ఒకసారి ఇలా రామ్మా. అత్తయ్య పిలుస్తున్నారు, నేనేంటో కనుక్కొని వస్తాను. అయ్యో, అంత చెడగొట్టింది. రమ్ము, వెంటనే కమ్ము, లేకపోతే 100 రూపాయలు వేస్ట్ అయిపోతాయి. రేపే వెళ్ళి ఒక బాటిల్ నిండా ఫుల్గా మాత్రలు కొనేసుకుంటా. ఏమైంది అత్తయ్య? రమ్య, ఏదో నడుము పట్టేసినట్టుంది, చాలా నొప్పిగా ఉంది. అందుకే నేను పిలిచాను. కొంచెం నడుము పడతావమ్మా? ఈ వయసులో చేయకూడని పనులన్నీ చేస్తే ఇలాగే ఉంటుంది. ఈయన లేపుదామంటే ఈయన బాగా గురక పెట్టి నిద్రపోతున్నారు. అబ్బా, ఆయన లేపడానికి మనసు రాలేదమ్మా, అందుకే నేను పిలిచాను. నిన్నేమన్నా ఇబ్బంది పెట్టానా? అయ్యో, దేంట్లో ఇబ్బంది ఏంటత్తయ్య? పడుకోండి. మీ వల్ల నాకు మా ఆయనకి 100 రూపాయలు నష్టం వచ్చింది. ఎంతసేపే, క్షణక్షణానికి మాత్ర పవర్ పెరిగిపోతోంది. రమ్ము, ఏం చేస్తున్నావే అక్కడ? ఉండు, నేనే అక్కడికి వస్తున్నా. నాకు రావాల్సిన ఎఫెక్ట్లు నీకు వస్తున్నాయి. ఐడియా, బాను ఇక్కడ పెట్టి రమ్మును తీసుకెళ్ళిపోతా. ఎక్కడున్నది? తలుపు తీసే ఉంది. కృష్ణ, గెలుపు నీదే. బాను, ఏంటి బావా, ఏం కావాలి? అది మాత్ర కావాలా? అది 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 నువ్వు పెట్టుకో, తెల్లరేసరికి బాగా పండుద్ది. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా, అబ్బా, ఈ టైంలో ఈ యాంగిల్లో ఎంత బాగున్నావే రమ్ము. 100 రూపాయలు వేస్ట్ అయిపోతాయేమో భయంగా ఉంది. ఐడియా, చేస్తా. లక్ష్మిని ఇక్కడ పెట్టి రమ్ము తీసుకుపోతా. ఈ విధవ కూడా ఇప్పుడే తగలడాలా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు రమ్ము, నేను లక్ష్మిని పిలుచుకెళ్ళి అమ్మ దగ్గర పెడదామని వచ్చాను. ఏం అక్కర్లేదండి, అతే సైలెంట్ గా పడుకున్నారు. రండి, మన బెడ్రూమ్ కి వెళ్దాం. అయ్యో, రూముకు వెళ్ళేంత వరకు కూడా ఆగేలా లేదు నా పరిస్థితి. రమ్ము, వదలండి, ఎవరైనా వస్తే బాగోదు. చెప్పే మాట వినండి. వదలండి, వదలండి, మావయ్య పిలుస్తున్నారు. అయ్యో, ఓ నా యబ్బా, నీ యబ్బా.